ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి శ్రీ విగ్రహ శ్రీనివాస ట్రస్ట్ ఏప్రిల్ 1వ తేదీ నుండి వేసవ దాహార్తిని తీర్చేందుకు ప్రజల కోసం చెప్పని బాలాజీరావుపేటలోని తడికినమల్లి సమీపంలో చలివేంద్ర కేంద్రం ప్రారంభించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు గారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క చలివేంద్రాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చైత్ర శుద్ధ బహుళ అమావాస్య సందర్భంగా మధుర మా యొక్క విగ్రహ శ్రీనివాస ట్రస్ట్ సభ్యులైనటువంటి మధుర శివకుమార్ గారు ఈ యొక్క ప్రజల దాహార్తం తీర్చేందుకు బాటసారులకి పాదచారులకి మంచినీటితో పాటు పుచ్చకాయ మొక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది ఒక గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. దాతలు ముందుకు వచ్చే కాకుండా మా ట్రస్ట్ సభ్యులు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క సేవా కార్యక్రమం పాల్గొనడం సంతోషకరంగా భావించవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాటసారులకి పాదచారులందరికీ కూడా మేమందరం కూడా మినరల్ వాటర్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి గురువారం కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఇలా విశేష పర్వదినాల రోజున పుచ్చకాయల పంపిణీ కార్యక్రమంతో పాటు శనివారం శ్రీనివాసుని యొక్క ప్రసాదం కూడా మనం పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు వారం నుండి ఇలాగ మనం ఇక్కడ తెనాలి ప్రాంతంలో సుందర మనోహరంగా నారాయణ అక్షాక్షి దివ్యక్షేత్రాన్ని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు మేము సంకల్పించడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా చలివేంద్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం మా అందరికీ ఎంతో సంతోషకరంగా భావించవచ్చు. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ రోజున ఈ యొక్క మినరల్ వాటర్ పంపిణీకి పుచ్చకాయ మొక్కల పంపిణీకి సహకరించినటువంటి మధుర శివకుమార్ గారు, శ్రీనివాస్ గుప్తా గారికి మా యొక్క ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పని మేము తెలియజేసుకుంటాము. ప్రతి ఒక్కరూ కూడా ట్రస్ట్ చేపట్టే కార్యక్రమానికి సహాయ సహకారం అందించవలసిగా ప్రార్థిస్తున్నాము.